ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన ఈ వాగ్దానం ప్రకటించబడుతూ ఉండగా ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీకు తెలిసిన అనేకులకి, మీ బంధువులు, ప్రియులు, స్నేహితులకి మన ఛానల్ని ఈ ఉదయకాలపు వాగ్దానాన్ని తప్పకుండా షేర్ చేయండి. ఈ వాగ్దానం ద్వారా అనేకులు ఆదరించబడుతున్నారు, బలపరచబడుతున్నారు, ప్రోత్సాహపరచబడుతూ ఉన్నారు, మరి తెలియపరుస్తూ ఉన్నారు సాక్ష్యముల ద్వారా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైనటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనము. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికీని క్షేమమవునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైనటువంటి మాట ఈ ఉదయకాలం, చక్కటి ఆశీర్వచనం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. చదువుకున్నాం కదా, నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుడు మన విషయమై తన వాక్కును, తన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. మరి ప్రతిరోజు మనం ప్రార్థిస్తూ దేవుని సముఖములో వెతుకుతూ ఉన్నప్పుడు, ప్రతిరోజు మనం ప్రార్థనతో మన దినమును ప్రారంభిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రార్థన కూడా డ్యూటీ వైజ్గా చేయటం కాదు, కానీ హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఆయనతో సహవాసము కలిగి, చక్కటి సమాధానము కలిగి ప్రతిరోజు దేవుని మనం వెతుకుతూ ఉన్నప్పుడు, మరి దేవుడు మనకి సెలవిచ్చే మాట, నీకు కలిగిన సమస్తానికి, నీ ఇంటి వారందరికీ క్షేమమవునుగాక అని. అయితే ప్రతిరోజు ఇదే మాట ప్రభు చెప్తాడని నేను అనట్లేదు, కానీ మోషే ఒక చక్కటి కీర్తన రాస్తూ ఒక మాట అంటాడు, ప్రతి ఉదయమున నీ కృప కలుగ నువ్వు ఆజ్ఞాపించితివి అని. హల్లెలూయా. ప్రతి ఉదయమున దేవుని యొక్క కృప మనకు దొరుకుతుంది. ఆయన సన్నిధిలో మనం వెతుకుతూ ఉన్నప్పుడు, ప్రతి ఉదయం లేచి ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు, గడిచిన కాలపు మేలులన్నిటినీ ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు, ఆయా శోధనలు, ప్రతికూలతలు ఎదురవుతూ ఉండగా, మరి దేవుడు నేర్పుతున్న చక్కటి ఆత్మీయ అనుభవాలను ఎత్తి దేవుని సముఖంలో మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండగా, నిశ్చయంగా ప్రతి ఉదయకాలము నీకు, నీ ఇంటి వారికి దేవుని యొక్క కృప దొరుకుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి వేకోజామున ప్రార్థన మనం మానక దేవుని సముఖంలో స్థిరపడదాం. ప్రతి ఉదయమున దేవుని కృప మనకు దొరుకుతుంది. ఆ కృప ద్వారా ఏం జరుగుతుందంటే, నీకు, నీ ఇంటి వారందరికీ, నీకు కలిగిన సమస్తానికి మరి దేవుని యొక్క దీవెన, కృప, ఆశీర్వాదం నిత్యము తోడుగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రార్థించావా? ప్రతిరోజు ప్రార్థించండి. మరి చక్కటి మాట ఈ వచనంలో ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు క్షేమం అవుతుంది. ఈరోజే నువ్వు సిద్ధపడితే ఇక ఈ రోజు నుంచి నీకు క్షేమం కలగబోతూ ఉంది. నీ ఇంటి వారికి క్షేమం, నీకు కలిగిన సమస్తం చుట్టూ క్షేమము. నీకు కలిగిన వ్యాపారం కావచ్చు, నీవు కలిగిన ఉద్యోగం కావచ్చు, లేకపోతే నీవు కలిగినటువంటి సమస్తము చుట్టూ దేవుడు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పిల్లలకి క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు, నీ ఇంటి వారికి క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు, నీ చేతి పనుల్లో క్షేమాన్ని, వృద్ధిని ఇవ్వబోతున్నాడు, నీ ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రతిరోజు ప్రభు సముఖంలో మనం కనిపెడదాం, సిద్ధపడదాం. కృతజ్ఞతాపూర్వకంగానే మన మనవులను చెప్పుకుందాం. ఎప్పుడు కూడా కంప్లైంట్ చేసి సనిగి గొనిగే వారిగా మనం ఉండక, కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క విన్నపాలు తెలియపరచుకున్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనకు కలిగిన సమస్తం చుట్టూ మనకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మరి చక్కటి వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. నీకును, నీ ఇంటి వారందరికీ, నీకు కలిగిన సమస్తానికి క్షేమమవునుగాక అని చక్కటి మాట ప్రభా. ఇది మొదలుకొని నిశ్చయంగా నీ బిడ్డలకు క్షేమం కలుగునుగాక. ఒక్కొక్కరికి ప్రభా క్షేమము, వారి వారి ఇంటి వారికి క్షేమము, అయ్యో వారికి కలిగిన సమస్తం విషయమే నీ క్షేమం యేసునామములో అనుగ్రహించబడునుగాక. నీ సముఖంలో ప్రార్థిస్తుండగా, మొరపెడుతుండగా, నిన్ను వేడుకుంటుండగా ఇది మొదలుకొని బ్లెస్డ్గా వారి జీవితాలు ఉండునుగాక. దీవెన ఆశీర్వాదకరంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరిని అవసరతను మీరు తీర్చండి, తోడుగా ఉండి. గర్భఫల విషయమే తండ్రి, ఉద్యోగముల విషయమే ప్రభా, వివాహముల విషయమే నీ కార్యములు ఈ సంవత్సరం జరుగునుగాక. ప్రతి పెండింగ్ నైనా ఇదిగో యేసునామములో ద్వారం తెరవబడునుగాక. ఆగిపోయిన ఆశీర్వాదం, శుభకార్యములు యేసునామములో ద్వారాలు తెరవబడునుగాక. బ్లాక్డ్ అమౌంట్ అయినా ద్వారాలు తెరవబడాలి. అప్పులైన వారు ప్రభా, వారికి యేసునామములో విడుదల, తప్పించబడే మార్గం చూపబడును గాక. మరి వ్యాపారాలు వృద్ధిలోనికి రావాలి. ప్రతి పనిని సఫలపరచండి. ఆశ భంగము కానేరక స్థిరపరిచి నీ సాక్షులుగా వారిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ, ఈ దినం ప్రభా, బర్త్డేస్ ప్రభా,
మ్యారేజ్ యానివర్సరీస్ తండ్రి, ఈరోజు ఏదైనా ప్రత్యేక శుభకార్యం వారు తలపెట్టినట్టయితే నీ క్షేమం దీవెన యేసు నామములో తోడేండును గాక. ఈ దినం దయాకిరీటం వారికి ధరింపు చేసినందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు ఆ బిడ్డలందరి జీవితాల్లో జరిగించమని వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైన వాగ్దానం చక్కగా మరి అనేకులకి షేర్ చేయండి. మీరు ఇప్పుడే లైక్ చేయండి. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కలిగిన సమస్తం చుట్టూ క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. ఆత్మీయంగా నువ్వు ఆయనతో చక్కటి సహవాసంలో ఉంటుండగా ప్రతి విషయంలో క్షేమాన్ని చూడబోతున్నావు. ఆమేన్. కాబట్టి మరి కొనసాగుతూ ఉండండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. దేవుడు గొప్ప కార్యాలు మీ ఇళ్ళలో జరిగించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.